ఏపీ రాజకీయాల్లో మరో కొత్త పంచాయతీ మొదలైంది. జగన్ కు సెక్యూరిటీ తగ్గించారని వైసీపీ ఆరోపిస్తుంటే ఎన్నికల కోడ్ ఉందనే విషయం కూడా వైసీపీ అధినేతకు తెలియదా అని అధికార పక్షం కౌంటర్ ఇస్తోంది. ఇప్పటికే జగన్ కి ప్రతిపక్ష హోదాపై కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న వైసీపీ ఇప్పుడు భద్రతా అంశంపైన ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. మాజీ సీఎం జగన్ గుంటూరు మిర్చియార్డు పర్యటన సందర్భంగా ఆయనకు భద్రత తగ్గించారనే అంశంపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది వైసీపీ. మిర్చి రైతుల పరామర్శ సమయంలో జగన్ కు పోలీస్ భద్రత కల్పించకపోవడాన్ని తప్పుపట్టారు. మాజీ సీఎం హోదాలో ఉన్న జగన్ కు భద్రత కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. జగన్ కు భద్రత కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యమైందని ఫిర్యాదు చేశారు. భద్రతకి మీద మాకు ఆందోళన ఉంది. ఆ ఆందోళన గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. వాంటెడ్లీ ఈ ప్రభుత్వం అవి ఇతర చేసి నిన్నటి రోజున జరిగిన పరిణామాలు చేసి ఇబ్బంది పెట్టాలనే పరిస్థితిని కల్పిస్తుంది. మాకు ఆయన భద్రత మీద మాకు అంతం కాబట్టి దాన్ని కొనడానికి వచ్చాం. అయితే మీరు అడుగుతున్నారు కేంద్రానికి వెళ్తారా, కోర్టులకు వెళ్తారా, ఎక్కడికి వెళ్తారా అని మీరు అడుగుతున్నారు. అది రెండవ చర్య. ఫస్ట్ ఈ ప్రభుత్వం వచ్చి గవర్నర్ గారు వచ్చి దిస్ ఇస్ మై గవర్నమెంట్ అని ఆయన మాట్లాడతారు. కాబట్టి మీ ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలను ఇవ్వండి, చూడండి గవర్నర్ గారు ఎంతవరకు న్యాయమో ఇదా అంటే ఆయన ఒక్కసారి ఆశ్చర్యపోయాడు. హౌ కెన్ విత్డ్రా అని సిచ్యువేషన్ అని చెప్పాం. యువర్ పీపుల్ అండి, యువర్ ఆఫీసర్స్ అని. కూటమి ప్రభుత్వం కావాలనే జగన్ ఇబ్బంది పెడుతోందని, ఈ క్రమంలోనే జగన్ కు భద్రత కల్పించడం లేదని ఆరోపించారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్కు జగన్ భద్రతకు సంబంధం లేదని ఆయన తెలిపారు. తాము సమాచారం ఇచ్చే గుంటూరు మిర్చియార్డుకు వెళ్లామని, అయినా ప్రభుత్వం భద్రత కల్పించలేదని చెప్పారు. ఎన్నికల కోడ్ ఏంటి, అదనంగా ఇచ్చేది ఏమైనా ఉంటే, ఒక ఎన్నికల కోడ్ ఉంటే ఎన్నికల కోడ్ మేము ముందు ఇన్ఫార్మ్ కూడా చేసాం, ఇవో ఇక్కడికి వెళ్తున్నామని. ఒకవేళ అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ముందుగా మాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా. ఎన్నికల కోడ్ ఉందండి, మీరు అక్కడికి వెళ్ళొద్దండి, మీరు వెళ్ళడానికి వీల్లేదండి, రైతులకు వెళ్ళడానికి వీల్లేదండి, రైతులతో ఆవేదన అర్థం చేసుకోక్కర్లేదండి, ఈ కార్యక్రమం చెప్పొచ్చు కదా. మరి ఇదే ఎన్నికల కోడ్ ఒక 4 రోజులు 5 రోజుల కింద మ్యూజికల్ నైట్ జరిగింది, ఒక సంగీత విభారత జరిగింది, మరి దానికి లేదా? మాజీ సీఎంగా జగన్ కు జెడ్+ సెక్యూరిటీ వర్తిస్తుందన్నారు బొత్స. ప్రభుత్వం కుట్ర తమకు తెలుసని, జెడ్+ భద్రతున్న జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడ సెక్యూరిటీ ఉండాలని అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు భద్రత విషయంలో చంద్రబాబును ఎలాంటి ఇబ్బంది పెట్టలేదన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో కావాలనే రాజకీయం చేస్తోందని మండిపడ్డారు బొత్స. మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి అది వర్చువల్ గా ఆటోమేటిక్ గా అది వస్తుంది. జెడ్+2ది మాజీ ముఖ్యమంత్రి గారికి ఆటోమేటిక్ వస్తుంది. దాన్ని కూడా నిన్నటి రోజు విత్డ్రా చేయమంటే అసలు అర్థం అవ్వట్లేదు మాకు. ఎప్పుడు కూడా చూడలేదు ఈ వ్యవస్థలో. ఇంతకుముందు కూడా మాజీ ముఖ్యమంత్రిగా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి కదా, ఆయనకున్న 5 సంవత్సరాలు ఎక్కడనే ఇలాంటి సందర్భం ఎక్కడైనా వచ్చిందా? ఇప్పుడు ఆయన చేశామా? అయితే వైసీపీ ఆరోపణలకు మంత్రులు కౌంటర్ ఇచ్చారు. జగన్ కు భద్రత లేదు అనడం డ్రామా అన్నారు మంత్రి బాలా వీరాంజనేయ స్వామి. తప్పు చేస్తే ఎవరిపైనైనా కేసులు పెడతారని, ఎన్నికలు కూడా అందరికీ వర్తిస్తుందని తెలిపారు. ఎన్నికల కమిషన్ యొక్క అధికారాలను నువ్వు ధిక్కరించి వెళ్ళావు. నీకుంది ఏదో గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళావు, ఏదన్నా ఉంటే ఎంక్వైరీ చేస్తారు, భద్రతా వైఫల్యాలు అంటున్నారు. అలాంటివి ఏమన్నా ఉంటే సమీక్ష చేసుకో. కానీ మీకున్నటువంటి భద్రత ప్రకారం మేము భద్రత కల్పించాం. మా ప్రభుత్వం ఎక్కడా కూడా మేము డిబేట్ అవ్వలేదు. జగన్ ఎమ్మెల్యే మాత్రమే అని, ఆయన ప్రతిపక్ష నేత కాదన్నారు మంత్రి సుభాష్. జైలు యాత్రలతో ఖైదీలు, వాళ్ల కుటుంబ సభ్యుల్లో జగన్ కు మంచి క్రేజ్ వచ్చిందన్నారు. జగన్ కు లండన్ మందులు వికటించినట్టున్నాయని ఆరోపించారు. జగన్ గారికి ముందు నుంచి అతనికి ఒక అవగాహన లేని వ్యక్తి. పరిపాలన మీద అవగాహన లేదు, ఒక ఎలక్షన్ కోడ్ ఉంది, అక్కడికి వెళ్ళకూడదు అనేది అవగాహన లేదు. వెళ్ళాడు. పోని వెళ్ళిన తర్వాత పోలీస్ అధికారులు ఎవరో కూడా భద్రత ఇవ్వకూడదు. అక్కడ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు వాళ్ళు వెళ్తే వాళ్ళు ఉద్యోగాల మీదకి వస్తాయి. సో ఆయన కోరుకున్నట్టు ప్రతిపక్ష నేత ఇమ్మన్నాడు, ఓకే. ఇంకా వాళ్ళు కూడా పక్కోళ్ళు కూడా సీఎం అంటే అతను కేవలం ఒక ఎమ్మెల్యే. ఆయన మర్చిపోతున్నాడు, ప్రతిపక్ష నేత కాదు ఆయన, అతను ఎమ్మెల్యే మాత్రమే. సో అతను ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం లేదు. జగన్ కు భద్రత తగ్గించలేదన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. కోడ్ ఉల్లంఘించకూడదనే విషయం జగన్ కు తెలియదా అని ప్రశ్నించారు. ప్రజలు 11 సీట్లు ఇచ్చినా జగన్ కు బుద్ధి రాలేదన్నారు. మిర్చి రైతులపై మాట్లాడే అర్హత జగన్ కు లేదన్నారు. ఈ భారతదేశంలో ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలించలేనంత అధ్వానంగా గడిచిన 5 సంవత్సరాలు నీ పరిపాలన ఉంది. అందుకే ప్రజలు కూడా నీకు 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పటికైనా నువ్వు ఒకసారి ఇంట్లో కూర్చొని ఆత్మ పరిశీలన చేసుకో. గడిచిన 5 సంవత్సరాలు ఏ విధంగా మనం పనిచేశాము, ఎందుకు ప్రజలు తీర్పిచ్చారనేది చేసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ వాళ్ళ నిన్న కోడ్లో నువ్వు బయటకు వచ్చావు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడివి కోడ్లో వెళ్ళకూడదనే విషయాన్ని నీకు తెలియదా? అది కూడా తెలియకుండా నువ్వు ముఖ్యమంత్రిగా ఏ విధంగా పనిచేసావు? మిర్చి రైతుల గురించి వాళ్ళు మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది నీకు? ఇప్పటి వరకు జగన్ విపక్ష నేత హోదాపై ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోండగా తాజాగా ఆయనకు సరైన భద్రత కల్పించడం లేదని వైసీపీ ఆరోపించడంతో
రాజకీయంగా కొత్త చర్చకు తెరలేచింది. మరి ఈ వ్యవహారంపై రాజకీయ రగడ ఎంతవరకు వెళ్తుందో చూడాలి.